హాయ్ గైస్ వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన OTT మూవీస్‌లో ఏ మూవీ బాగుందో ఈ వీడియోలో చూద్దాం. మొదటగా వచ్చేసి 'శుభం'. ఇది వచ్చేసి ఒక డ్రామా కామెడీ. ఇది ఎలా తీశారంటే ఒక సీరియల్ చూస్తున్నట్టే ఉంటుంది. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకి సీరియల్ నడుస్తూనే మళ్ళీ మూవీ సంబంధించిన స్క్రిప్ట్ నడుస్తుంటదనమాట. కామెడీ ఎలిమెంట్స్ వస్తాయి. ఎందుకంటే లేడీస్‌తోని కామెడీ పండిస్తారు. జస్ట్ అలా హర్రర్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేశారు. బట్ ఫస్ట్ నుంచి మీకు ఇంటర్వల్ వరకు చూస్తుంటే మంచి కాన్సెప్టే తీసుకున్నారు. బానే వెళ్తుందిలే అనిపిస్తుంది. కొంచెం నవ్వు కూడా వస్తుందనమాట. ఎందుకంటే సీరియల్ టైపు అవి వచ్చే సీన్స్ మనకి అలా అనిపిస్తాయి. బట్ కాకపోతే అదే కంటిన్యూయేషన్ లాస్ట్ వరకు తీసుకెళ్ళి లాస్ట్‌లో ఎండింగ్ కూడా ఇచ్చారన్నమాట. అంటే మూవీ ఎండింగే సీరియల్ ఎండింగ్ లాగా ఇచ్చారు. సరే అట్లా టైమ్ పాస్ కోసం ఫ్యామిలీ అందరూ కలిసైతే చూడొచ్చు. ఎందుకంటే న్యూ కాన్సెప్ట్ కాబట్టి. సో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బానే ఉంది. అండ్ పెర్ఫార్మెన్స్ అందరి యాక్టింగ్ బానే ఉంది. అండ్ డబ్బింగ్ వచ్చేసి సింక్ సౌండ్ చేశారనుకుంటా. అంటే షూటింగ్ జరుగుతున్నప్పుడే రికార్డ్ చేసి దాని తర్వాత ఎడిట్ చేశారనుకుంటా. అది కూడా బానే ఉంది. బానే కుదిరింది కూడా. దీని పరంగా చూసుకున్న అన్ని డిపార్ట్మెంట్స్ బానే వర్క్ చేశారు. బానే ఉంది. ఒకసారి టైమ్ పాస్ కోసం చూడొచ్చని నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'పడకలం'. ఇది వచ్చేసి డ్రామా కామెడీ. ఇది కూడా న్యూ కాన్సెప్ట్. అంటే పురాతనాలకు సంబంధించిన ఒక పవర్స్ ఉన్న దాన్ని తీసుకొనొచ్చి మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్‌లో ఉన్న దాంట్లో స్టోరీ తీసుకొస్తారు. అక్కడ నుంచి ఎలా వెళ్ళిపోతుంటది ఏంటి అనేది ఇంకా మూవీ ఉంటుంది. ఈ మూవీ మొత్తం ఒకటే ఏరియాలో ఉంటుంది. మాక్సిమం కాలేజీలోనే మీకు 60% అక్కడే ఫినిష్ చేసేస్తారు. సో, ఔట్‌డోర్స్ షాట్స్ లేకపోవడం వల్ల అండ్ రిపీటెడ్ క్యారెక్టర్స్ మీదనే మూవీ రన్ అవ్వడం వల్ల కొంచెం బోర్ ఫీల్ వస్తది. మనకు ముందే తెలిసిపోతది. అది వాళ్ళ క్యారెక్టర్స్ మధ్యలోనే ట్విస్ట్ లాగా పెట్టారు. అక్కడక్కడనే స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగా చేపిచ్చారు. బట్ అయినా గానీ ఎక్కడో తెలియని ఒక చిన్న బోర్ ఫీల్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఈ ఫిల్మ్‌లో. న్యూ కాన్సెప్ట్ కాబట్టి నేను ఫినిష్ చేశాను. ఒకవేళ టైం ఉంది మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం గైస్. నెక్స్ట్ వచ్చేసి 'ఎలెవెన్'. ఇదొచ్చేసి ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. బావుంది గైస్. న్యూ కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, స్టోరీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోరు. మూవీలో హీరోయిన్‌ని చూసినప్పుడు ఫస్ట్ అనుకున్నాను నేను ఏంటి ఈ అమ్మాయిని తీసుకున్నారు 'నవీన్ చంద్ర' గారికి ఈ అమ్మాయి ఏంటి అని నా ఫీలింగ్ నాకు కలిగింది. బట్ కాకపోతే సినిమా మొత్తం చూసేసరికి కథకు తగ్గట్టుగానే తీసుకున్నారనిపించింది. సో, మీరు కూడా అలాంటి ఏం డిసప్పాయింట్స్ అలా పెట్టుకోకుండా మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. మంచి కాన్సెప్ట్ మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వచ్చేసి 'డెవిల్ డబల్' నెక్స్ట్ లెవెల్. ఇదొచ్చేసి హర్రర్ కామెడీ లాగా తీశారు. ఇది కూడా కాన్సెప్ట్ కొత్తది. బట్ కాకపోతే కొంచెం అలా వెళ్తున్న కొద్దీ మరీ బోర్ ఫీల్ వచ్చేసిందనమాట. ఎలాగంటే కొన్ని క్యారెక్టర్స్ మనకి రిపీటెడ్‌గా జరుగుతుంటాయి. రిపీట్ కామెడీ జరుగుతుంటుంది. అంటే ట్రెండింగ్‌లో ఉన్న కామెడీ ఒకటి వచ్చే డైలాగులు మనకి ఓకే అనిపించినా, బట్ ముందే మనకి ఆ స్టోరీ తెలిసిపోతుందనమాట. కొన్ని కొన్ని లాజిక్స్ కూడా మిస్ అయ్యారు. మనం లాజిక్స్ పట్టించుకోకుండా చూస్తే ఇది ఓకే అనిపిస్తుండొచ్చు మీకు. బట్ లాస్ట్ వరకి నేను చూడలేకపోయాను. ఎందుకనంటే ఒకటే ఏరియాలో, ఒకటే లొకేషన్స్‌లో ఒక కామెడీ రిపీటెడ్ క్యారెక్టర్స్ అవి రన్ అవుతుంటాయి. ఇంతవరకు చాలా సినిమాలలో ఇలాంటి హర్రర్ డ్రామా చూసి ఉన్నాం కాబట్టి నాకంత అనిపించలేదు. బట్ ఒకటి ఏంటంటే ఈ రివ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిచ్చారు చూసారా? అది కొంచెం బాగా అనిపించింది. అంటే రివ్యూ చెప్పే వాళ్ళకి గూడా అది బాగా కనెక్ట్ అయితదని నేను అనుకుంటున్నాను. సో, అది ఒకటి పక్కన పెట్టేస్తే ఆహ్, స్టోరీలోనే మెయిన్ మైనస్ అనిపించింది. సినిమాటోగ్రఫీ గానీ, ఎడిటింగ్ గానీ అండ్ వీఎఫ్ఎక్స్ గానీ, ఈ సాంగ్స్ గానీ ఇవన్నీ గూడా బానే కుదిరాయి. బానే ఉన్నాయి. నాకైతే పెద్దగా అయితే నచ్చలేదు గైస్. ఒకవేళ టైం ఉంది మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి 'జిమ్‌ఖానా'. ఇదొచ్చేసి స్పోర్ట్స్ డ్రామా సంబంధించింది. యంగ్ అండ్ యూత్ పీపుల్స్ వాళ్ళుంటారు. అది కాలేజ్‌లో ఫెయిల్ అవుతారనమాట. సో, వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు సీట్ సంపాదించాలని చేసే ప్రయత్నం గురించి తీశారు. బావుంది గైస్. అంటే నాకైతే ఒకసారి అట్లా చూడొచ్చు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి మీకు లాస్ట్ వరకి హీరో క్యారెక్టర్ కామెడీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్తుంటది. సీరియస్ టైమ్‌లో కూడా కామెడీ చేసుకుంటూనే వెళ్తుంటాడు. ఆ క్యారెక్టర్ నాకు బాగా అనిపించింది. అండ్ ఆ క్యారెక్టర్స్ కాకుండా ఇంకా పక్కన ఉన్న ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ మనం ఏదైతే అండర్ ఎస్టిమేట్ చేస్తామో అలాంటి క్యారెక్టర్స్‌ని కూడా చాలా హైప్ క్రియేట్ చేశారు. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకి. అండ్ క్లైమాక్స్ వచ్చేసి ఫైట్ మాత్రం కెమెరా మూవ్‌మెంట్స్ మాత్రం సాలిడ్‌గా ఉంటాయి. అసలు ఆ కెమెరా మూవ్‌మెంట్స్ చూసి మనం డైరెక్ట్ మన కెమెరా వర్క్ కూడా నేర్చుకోవచ్చన్నమాట. అంత బాగా చేశారన్నమాట కెమెరా వర్క్. సో, బావుంది గైస్. నాకు నచ్చింది. ఒకవేళ మీకు టైం ఉంది చూస్తారంటే మాత్రం మీ ఇష్టం గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'ఏస్'. ఇదొచ్చేసి యాక్షన్ సంబంధించిన డ్రామా. విజయ్ సేతుపతి గారు నటించారు. ఈ సినిమా వచ్చేసి మీకు ఫస్ట్ 40 మినిట్స్ వరకి స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. ఒకసారి ఎప్పుడైతే ఆ మనీ మ్యాటర్‌లోకి వెళ్తుందో అక్కడి నుంచి సినిమా మొత్తం కొన్ని కొన్ని చోట్ల రకాలుగా తిరుగుతూ వస్తుంటది. అందులోనే మనకి యాక్షన్ సీక్వెన్సెస్, చేజింగ్ సీన్స్, ఫైట్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా మనకి బాగా కనెక్ట్ అవుతాయన్నమాట. అండ్ విజయ్ సేతుపతి గారి నేచురల్ యాక్టింగ్ మనకి చాలా బాగా అట్రాక్ట్ అవుతుంది అనమాట ఖచ్చితంగా. సో, సాంగ్స్ కొంచెం అక్కడక్కడ బోర్ ఫీల్ వచ్చేలాగా ఉంటాయి. చాలా స్లోగా ఉంటాయి. అదొక్కటి స్కిప్ చేస్తే మిగతాదంతా బాగానే నచ్చింది గైస్. మీరు కూడా చూడండి. మీకు నచ్చితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నాకైతే నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 'కార్తీక మిస్సింగ్'. ఇదొచ్చేసి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా. బావుంది గైస్. ఇది 'యోగి' అనే ఫిల్మ్ ఇంతకుముందు వేరే లాంగ్వేజ్‌లో రిలీజ్ అయ్యి అది బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇక్కడ తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ ఫిల్మ్ మనకి ఫస్ట్ 30, 40 మినిట్స్ వరకి కొంచెం ఇన్వెస్టిగేషన్ లాగా అలా వెళ్తూ దాని తర్వాత నుంచి మీకు మంచి కాన్సెప్ట్ లాగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట.
అంటే ఒక క్యారెక్టర్ నుంచి ఒక క్యారెక్టర్‌కి, ఇంకో క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్‌కి అలా వెళ్తూ ఉంటుంది. అండ్ మిస్ అయిన ఆ పర్సన్ గురించి మనము ఎక్స్‌పెక్ట్ చేసింది కాకుండా అక్కడ అన్‌ఎక్స్‌పెక్టెడ్ వేరే జరుగుతుంటదనమాట. నాకైతే నచ్చింది గైస్. తప్పకుండా మీరు క్లైమాక్స్ వరకు చూడండి. మీకు ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తది ఈ ఫిల్మ్. అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'బ్లైండ్ స్పాట్' ఇదొచ్చేసి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఇది నవీన్ చంద్ర గారు నటించారు. ఈ సినిమా మనకి కరోనా టైంలో తీశారేమో అన్న ఫీలింగ్ మాత్రం నాకు కలిగింది. ఎందుకంటే ఒకే హోటల్‌లో గాని అట్లా ఒక సెటప్‌లో గాని మొత్తం తీశారు. బట్ అట్లా తీసినా గాని అక్కడున్న క్యారెక్టర్స్ మధ్యలో వచ్చే ట్విస్ట్‌లు, టర్న్స్ మనకి అన్నమాట. అండ్ కథకు తగ్గట్టుగానే ఆ ట్విస్ట్‌లు, టర్న్స్ అవన్నీ బాగా కుదిరాయి. అండ్ నవీన్ చంద్ర గారి యాక్టింగ్ కూడా బానే ఉంది. అండ్ క్లైమాక్స్‌లో మనమైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదో అదే జరుగుతదన్నమాట. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ అలాంటి సీన్స్ కూడా మనకి ఈ వేరే సినిమాల్లో చూసుంటాం. బట్ కాపోతే ఇక్కడ ట్విస్ట్‌లు అవన్నీ టర్న్ వచ్చి మన క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ ఇచ్చేసరికి కొంచెం బాగా అనిపించింది ఫిల్మ్. సో, ఇది కూడా కానీ కాకపోతే స్లోగా ఉంటుంది. అంటే ఎడిటింగ్ పని చాలా తక్కువగా చేశారనిపించింది. ఎక్కువ ఫ్రేమ్స్ కట్ చేసి ఎక్కువ స్పీడప్‌గా కటింగ్స్ ఉంటే ఇంకా బాగుండేదనిపించింది. ఎడిటింగ్ సంబంధించిన ఎఫెక్ట్స్ గాని అలాంటివి ఏం లేవన్నమాట. చాలా సింపుల్‌గా స్లోగా అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. స్లో ఫేస్ ఫిల్మ్ కాబట్టి మీకు అలాంటి సినిమాలు ఇష్టం ఉన్న వాళ్ళు ఈ ఈ జోనర్‌లో ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తే మీకు బాగా అనిపిస్తుండొచ్చు. నాకైతే ఒకసారి చూడొచ్చని ఫీలింగ్ మాత్రం నాకు ఖచ్చితంగా కలిగింది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'రానా నాయుడు' ఇది నాకు టైం లేక ఈ వెబ్ సీరీస్ నేను చూడలేదు. కాబట్టి ఈ నెక్స్ట్ వీక్‌లో నేను కవర్ చేద్దామని నేను అనుకుంటున్నాను. సో, ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడాల్సిన ఫిల్మ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి 'లెవెన్' గుడ్ కాన్సెప్ట్ అండి. మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మిస్ అవ్వద్దు చూడండి. నెక్స్ట్ వచ్చేసి 'ఏస్' యాక్షన్ డ్రామా మంచి ఫిల్మ్ మిస్ అవ్వద్దు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'కార్తీక మిస్సింగ్' గుడ్ ఫిల్మ్ గైస్ మిస్ అవ్వద్దు చూడండి. అండ్ ఇంకా మీకు టైం ఉంటే 'బ్లైండ్ స్పాట్' సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ బాగుంటుంది చూడండి. సో, ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై.